బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరులో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీలో చేరబోతున్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. హైదరాబాద్లో వైసీపీ నేతలతో మాగంటి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మాగంటి బాబు బాటలోని గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు నేతలు. పుట్టా మహేష్ యాదవ్కు ఎంపీ టికెట్ ఇచ్చారు టీడీపీ అధిష్టానం. 2014లో టీడీపీ తరఫున ఏలూరు ఎంపీగా గెలిచారు మాగంటి బాబు. 2019లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2024లో మరోసారి టికెట్ ఆశించారు బాబు. అయితే యనమల రామకృష్ణుడి వల్లే టికెట్ రాలేదనే అసంతృప్తిలో ఉన్నారు మాగంటి బాబు. ఇంతకీ మాగంటి బాబు ఎప్పుడు వైసీపీలో చేరే అవకాశం ఉంది? ముఖ్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరు తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీలో చేరబోతున్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఇప్పటికీ హైదరాబాద్లోని వైసీపీ నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాగంటి బాబు బాటలోనే అక్కడ గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికుమార్, అసలు ఇంతకీ ఏం జరిగింది? మాగంటి బాబుకి సంబంధించి ఇటు చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎటువంటి ప్రయత్నాలు లేకుండా వైసీపీలో చేరే పరిస్థితి ఉంది అక్కడ? సచిన్, మీరు చెప్పినట్టుగానే ఏలూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏలూరు ఎంపీ సీటుకి సంబంధించి ఇక్కడ టీడీపీకి చెందినటువంటి చాలామంది సీనియర్ నేతలు, ఒకవైపు మాగంటి బాబు లాంటి సీనియర్ నేతలు ఇక్కడ ఏలూరు ఎంపీ టికెట్ను ఆశించారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి గోరుముచ్చు గోపాల్ యాదవ్ లాంటి వారు కూడా అక్కడ ఎంపీ టికెట్ను ఆశించిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల అయితే ఈ ఏలూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ఎంపీ టికెట్కి సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ను ఇక్కడ ఏలూరు టీడీపీ నుంచి ఎంపీ బరిలో దించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ అయితే బరిలోకి దించారు. ఆయన నిన్న కూడా ఏలూరులో ఆయన పర్యటించారు. మొట్టమొదటిసారిగా ఏలూరు వచ్చారు. ఆయన ఏలూరులో ఉన్న టీడీపీ నేతల్ని, అదేవిధంగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా కార్యకర్తలు అందరితో కూడా పరిచయ వేదిక ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. వచ్చే సోమవారం నుంచి కూడా ఆయన కూడా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పల్లెల్లో కూడా పర్యటించున్నారు. అయితే పుట్టా మహేష్ యాదవ్ రాకను అటు టీడీపీ నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చింతలపూడి చెందినటువంటి గోపాలరావు యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవలే టీడీపీకి సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకి టికెట్ రాని నేపథ్యంలో యనమల రామకృష్ణుడు ఆయనకు టికెట్ రాకుండా కూడా చేశారంటూ చెప్పి ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. తాను సింగపూర్లో తన భార్యకు ఆరోగ్యం బాగోలేక తాను సింగపూర్కి వెళ్ళాము, అక్కడ ప్రోటోకాల్కి సంబంధించి తాను అందుబాటులో ఎవరికి లేకుండా పోయాను కాబట్టి ఆ టైంలో ఆ సమయాన్ని యనమల రామకృష్ణ ఉపయోగించుకొని ఇక్కడ ఇతను ఏలూరు నుంచి పారిపోయాడు, ఇక్కడ రాజకీయాలు చేయలేడు, డబ్బు కూడా ఖర్చు పెట్టలేడు, ఇక్కడ రాజకీయాలు చేయలేడు కాబట్టి అతనికి టికెట్ వద్దు అని చెప్పి యనమల రామకృష్ణుడు చంద్రబాబు దగ్గర, అధిష్టానం దగ్గర కూడా చెప్పినట్టు కూడా సమాచారం ఉంటుంది. అదే విషయాన్ని గోపాలరావు యాదవ్ కూడా చెప్పిన పరిస్థితి. ఒక పక్క గోపాలరావు యాదవ్ సైతం మొన్న పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది 2-3 రోజులు చెప్తానన్నారు. ఆయన కూడా దాదాపు వైసీపీలో చేరుతున్నట్టు కూడా ఖరారు అవుతుంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో ఆ మాగంటి బాబు, ఆయన 1998లో ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. 2014 నుంచి కూడా 2014-19 మధ్యలో టీడీపీ ఎంపీగా ఆయన చేశారు. టీడీపీలో బలమైన కీలక నేతగా కూడా మాగంటి బాబు ఉన్నారు. అటువంటి కీలక నేత, ఎందుకంటే క్యాడర్ కి బలంగా, అంటే క్యాడర్ బలమైన నేతగా ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పార్టీ నుంచి వెళ్తున్నప్పుడు టీడీపీ అధిష్టానం కావచ్చు, లేకపోతే అక్కడ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేకపోతే జిల్లా నాయకత్వం కావచ్చు, లేకపోతే అక్కడ జిల్లా కార్యకర్తలు కావచ్చు, మొత్తంగా ఆయనని పార్టీలో కొనసాగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ నేతలకు సంబంధించి ముఖ్యంగా టిక్కెట్లు మార్పుల విషయంలో అక్కడ గోపాలరావు యాదవ్కి టికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ పుట్టా మహేష్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. కానీ అయితే గోపాలరావు యాదవ్ చెప్తున్న విషయం ఏంటంటే తనకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల బాధ లేదు, నాకు కనీసం టికెట్ నీకు ఇవ్వట్లేదు, వేరే వ్యక్తికి ఇస్తున్నావు, అతనికి నువ్వు సపోర్ట్ చెయ్యి అని కూడా కనీసం చంద్రబాబు కాంపౌండ్ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్తో కూడా కనీసం ఫోన్ చేయించలేకపోయారు. అంత మాత్రం నేను తీసిపోయానంటూ కూడా గోపాలరావు యాదవ్ కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మాగంటి బాబు పరిస్థితి కూడా అదే విధంగా తయారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయనకు సంబంధించి టికెట్ విషయంలో ఆయనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా
మాగంటి బాబు పార్టీలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, తనకే టికెట్ వస్తుందని చెప్పి ఆశించి ప్రజల్లో పూర్తిగా తిరుగుతున్న పరిస్థితి. కానీ చివరి నిమిషంలో పుట్ట మహేష్ యాదవ్ టికెట్ ఇచ్చారు. నీకు మాగంటి బాబుకు సంబంధించి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఏ సమీకరణాల నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వలేదు అనే విషయాన్ని అయితే అటు అధిష్టానం నుంచి కూడా ఏమాత్రం క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మాగంటి బాబు అనూహ్యంగా హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో ఆయన వైసీపీ నేతలతో కీలకంగా చర్చిస్తూ ఉన్నారు. త్వరలోనే ఆయన ఇప్పటికే వైసీపీ నేతలతో మంత్రాలు పూర్తి అయిపోయినాయి. ఈ రోజు ఇప్పుడు పాయలో జరుగుతున్నటువంటి సీఎం జగన్ బస్ యాత్రలో ఆయన వైసీపీ సంస్థలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు లేదా ఎల్లుండి ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారని ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో సీనియర్ నేతలు అయినటువంటి మాగంటి బాబు లాంటి వారు టీడీపీ పార్టీ వేయడంతో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అయ్యమైన పరిస్థితిలో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పుట్ట మహేష్ యాదవ్కి సంబంధించి ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ అనేటువంటి ఈక్వేషన్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బలమైన సీనియర్ నేతలు ఎవరైతే వారందరూ కూడా టీడీపీకి దూరం అవుతున్న నేపథ్యంలో టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కారుమూరు సునీల్ను నిలబెట్టి ఇక్కడ పూర్తిగా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికి ఇంకా ఎన్నికలకి 50 రోజుల సమయం మాత్రం ఉంది. పుట్ట మహేష్ యాదవ్ ఏ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారు, ఆయన వెంట ఖచ్చితంగా టీడీపీ చెందిన నేతలు ఉండవలసి వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు గోరుముచ్చు గోపాల్ యాదవ్ కానీ టీడీపీ సీనియర్ నేతలు మాగంటి బాబులు అందరూ కూడా అటు పార్టీని వీడుతున్న నేపథ్యంలో టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి మణికుమార్ ఆయనతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. నుంచి ఎంపీ టికెట్ ఆశించిన వారిలో గోరుముచ్చు గోపాల యాదవ్ ఆయన కూడా ఒకరు. దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ కూడా టికెట్ ఆయనకేస్తారని ఆశించారు. కానీ చివరి నిమిషంలో టికెట్ను పుట్ట మహేష్ యాదవ్కు కేటాయించారు. దాని మీద ఆయన అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు గోపాల యాదవ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో కొత్త వ్యక్తులకి ఇచ్చారు, ఎట్లా చూస్తారు? అంటే ఇవన్నీ రాజకీయంలో లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు అనేది ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఉంటాయి. వాటికి నేను పెద్ద బాధపడలేదండి. టికెట్లు ఎవరికైనా ఇస్తారు, రావచ్చు రాకపోవచ్చు. మీరందరూ కూడా చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, టికెట్ రాకపోతేనే తిరగబడిపోతారని. ఒరే బాబు, నేను తిరగబడట్లా, నా బాధను తెలియజేయడానికి మీడియాని పిలిచా, మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు టికెట్ రాకపోవటాన్ని ఎలా చూస్తున్నారు అంటే, టికెట్ నేను ఆశించడం కాదు, నాకు కన్ఫర్మేషన్ తీసుకునే నేను గ్రౌండ్లోకి వచ్చా. ఎలా వచ్చాను గ్రౌండ్లోకి మీ అందరికీ తెలుసు. ఏలూరు అంటే ఒకే సామాజిక వర్గం చేస్తూ వచ్చినటువంటి ఏలూరు ఉన్న పార్లమెంటు నియోజకవర్గంలో ఏలూరులో ఒక సామాజిక వర్గం కాదు, బీసీలో ఉన్నారు, ఇది బీసీలది అని 1 సంవత్సరం కాలం పాటు రాత్రి పగళ్ళు నేను పనిచేసి జనాల్లో చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీకి ఆకర్షణ అయ్యేటట్టుగా నేను చేశాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అలాంటి పార్టీలో ఉన్న బీసీలందరూ ఈ రోజున దూరం అయిపోయారు. పట్టుమని చూస్తే 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులకి ఎదిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పటి నుంచో ఒక 40 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి, అంటే 40 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఎవరాళ్ళు అంటే అప్పట్లో అవకాశాలు ఇచ్చారు, మరి కొత్త జనరేషన్కి ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. దానికి ప్రధాన కారణం వచ్చే మార్గాలన్నింటినీ డోర్లన్నింటినీ మూసేసేది యనమల రామకృష్ణ గారే. ఎందుకు అని చెప్తా ఉన్నానంటే, నేను మొట్టమొదటిగా యనమల రామకృష్ణ గారిని కలిశాను. ఏలూరుకి ఇట్లా పార్లమెంటుగా నాకు ఇస్తానన్నారండి బాబు గారు, ఇలా నేను వెళ్ళి పని చేసుకోమన్నారు, నేను చేసుకుంటున్నానంటే, ఏలూరు పార్లమెంటు అది ఓసీలు కదా, నీకెలా ఇస్తారో అని అన్నారు. అదే మాట ఇక్కడ లోకల్కి వచ్చినప్పుడు కొంతమంది అదే సమాజ వర్గాన్ని చేసిన వాళ్ళు నాకు కొంత వార్నింగ్ కూడా చేశారు, ఇది ఓసీలదే, నువ్వు ఎదురెళ్ళక అన్నారు. నేను ఎదురెళ్ళటం కాదండి, నన్ను ఇట్లా చేసుకోమన్నారు, నేను చేసుకుంటానన్నా. అలాగే నేను ప్రజల్లో మమేకమై సంవత్సరం కాలం పాటు తిరిగాను. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి జేఓబీసీ వెహికల్స్కి 4 వెహికల్స్ ఇచ్చాను. ఆ వెహికల్స్ వేసుకొని జనాన్ని వేసుకొని జేహో అంటే బీసీలారా మీరు విజయం సాధించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని నా గళాన్ని వినిపించి తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క దాని మేనిఫెస్టోలు ఏదైతే మినీ మేనిఫెస్టోలు సూపర్ 6 ఉన్నాయన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి ప్రజల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసేటట్టు నేను చేశాను. అలాంటిది ఈ రోజున టికెట్టు అంటే ఇప్పుడు ఒక మొక్కేసి దానికి నీరేసి చెట్టుని పెంచి బాగా ఎదిగిన తర్వాత కాయలు కాసేటప్పుడు దాన్ని ఇంకోటికి ఇచ్చేస్తానంటే బాధ వస్తుంది. సరే ఇచ్చేసారు, నాకు మాట చెప్పాలిగా, నాకు ఇది కావాలరా,
నా సీట్ అని చెప్పేసి. మీరు ఇప్పుడు చెప్తున్నారు మీకు మా ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్తున్నారు. అంటే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే మీరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. టీడీపీ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకని మీరు టీడీపీ అధినేతలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు? ఎందుకని అలా వెంటనే స్పందించారు? అంటే ఇక్కడ 2 విధాలుగా చూడాలి మీరు. సెల్ఫీ వీడియోలో 7 నిమిషాలు జరిగినటువంటి సెల్ఫీ వీడియోలో నేను ప్రత్యర్థి పార్టీలు మంచి చేసిన దాన్ని ఆ 7 నిమిషాల్లో ఒక 30 సెకండ్లు చెప్పా. అంటే బీసీలకు ఏ విధంగా ఎదర పార్టీలు ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది నా క్వశ్చన్ అనమాట. అంతేగాని అది విమర్శ చేసినట్టు కాదు. నేను సిబిఐ గారిని అప్పుడు గౌరవిస్తున్నాను, ఇప్పుడు గౌరవిస్తున్నాను. అసలు గౌరవం కాదు, అభిమానిస్తున్నా. నాకు రాజకీయ భవిష్యత్తు పెట్టిందే లోకేష్ గారు. అయితే ఒక రాజకీయంలో ఎమ్మెల్యే ఎంపీ ఆశ చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అందుకని నాకు రాజకీయంలో ఆయన్ని గాడ్ ఫాదర్గా అభివర్ణిస్తున్నా. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలు కార్డు పెట్టుకొని బీసీలకి అన్యాయం చేస్తుంది యనమల రామకృష్ణ గారు అని చెప్తున్నా. ఎందుకు ఆయన చేస్తున్నారు, ఎందుకు పాపం ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు మీరు అందరూ అనుకోవచ్చు. యనమల రామకృష్ణ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ, మరి ఆవిడ కూతురికి అక్కడ తునిలో ఎమ్మెల్యే ఇప్పించుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, వేరే ఫ్యామిలీ, ఓకే పోనీ ఆయనకి ఎమ్మెల్యే ఇప్పించుకున్నారు. మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ ఇంకొక ఎంపీ ఎందుకు? ఓకే, తెలుగుదేశం పార్టీకి ఏదో సేవలు చేయాలనుకుంటున్నారు. నీ సొంత జిల్లాలో చేసుకోవచ్చు కదా. మా జిల్లాకు వచ్చేసి మా యాష ఏం తెలుసు, మా భాష ఏం తెలుసు, మా వాడికేం తెలుసు, మా కట్టుబాట్లు ఏం తెలుసు మీకు? అంటే ఇక్కడ పోలవరం ఉందని చెప్పేసి అది ఒక వరంలా చూస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు. మరి నేను 8 సంవత్సరం పాటు పనిచేస్తున్నా. అరే పాపం మనవడే, మన కులస్తుడే, మనకు కూడా దూర బంధువే, నాకు చాలాసార్లు కలిశాడు. అరే బాబు గోపాలు, ఇది మా అల్లుడికి ఇచ్చుకుంటున్నా, ఈసారి నువ్వు సపోర్ట్ చేయి అంటే నేను సపోర్ట్ చేయనా? నా మెళ్ళ మీద ఎక్కించుకుని ఊరంతా దింపుతున్నాయి కదా. అంటే ఒకవేళ మీకు అధిష్టాన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆదేశాలు ఇస్తే మీరు టీడీపీలో కొనసాగండి, పుట్ట మహేష్కి సపోర్ట్ చేయండి అంటే ఎట్లా ఉంటుంది? అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు ఎందుకు బీసీ అనే కదా, అంటే పిలిచి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కనీసం కాల్ చేసి చెప్పలేదు. ఇప్పుడు చాలామందికి రాలేదు. వాళ్ళందరూ ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, జెండాలు అప్పుడు దాకా మోసిన జెండాలన్నీ తగలబెట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేనేమైనా చేశానా? నేనేం చేయలేదే, పన్నెత్తి మాట కూడా అనలేదే. ఎందుకంటే అభిమానం నాకు. అంటే ఇప్పుడు సొంత పార్టీ, ఒక పార్టీ ఇప్పుడు కాదు, 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నది మా 4 కుటుంబాలే ఉంటాయి, యాదవ కుటుంబాలు. మిగిలిన అందరూ వేరే కులాలకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్. మేము ఇక్కడ ఇక తెలుగుదేశం జెండా పట్టుకు తిరుగుతుంటే మమ్మల్ని వేరు చేసి చూసేవాళ్ళు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నుంచి కూడా మేము ఆ జెండా మోస్తూ వచ్చాం, సింపథైజర్గా ఉన్నాం. ఇప్పుడు ఒక నాయకుడిగా ఎదుగుతుంటే జనాలు అందరూ వారలేకపోతున్నారు. అది ఎవరు? యనమల రామకృష్ణ గారు. ఎందుకంటే బీసీలకి ఆయనకి అందరూ ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా ఆయనకు ఒక తీర్మానం చేసి ఆయనకి కుటుంబానికి పదవులు ఇచ్చేయండి, అప్పుడే మా బీసీలకి న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఎవరు తీర్మానం చేశారంటే నాకు తెలీదు. లేదా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోతూ సలార్ మూవీ సినిమాలో లాగా ఒక రాజపత్రం, ఒక రాజముద్రలాగా వేసేసి బీసీలు అంటే యనమల రామకృష్ణే, ఆయన యనమల రామకృష్ణ గారికి మీరు అన్ని పదవులు ఇవ్వాలి, ఇవాళ ఆయనకి ఇవ్వండి, రేపొద్దున పుట్టితే పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు పుట్టిన తర్వాత మనవలకి ఇవ్వండి, వాళ్ళ వియంకులకి ఇవ్వండి అని ఇలా ఏమన్నా శాసనాలు అయితే చేశారో అయితే మాత్రం నాకైతే తెలీదు. నాకున్న అనుభవం ప్రకారం నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఎందుకు బీసీలు దూరం అవుతున్నారో తెలుగుదేశం పార్టీకి అధిష్టానం ఒకసారి మననం చేసుకోవాలని పత్రికాముఖంగా నేను వినిపించుకుంటున్నాను. అంటే మీరు ఏడాదిన్నర నుంచి పార్టీలు తిరుగుతున్నారు, చాలా ఖర్చు చేశారు, జేహో బీసీకి కానీ లేదంటే యోగాలకు కానీ చాలా ఖర్చు చేశారు. అంటే మీ పార్టీకి ఎంత ఇచ్చారు, ఇప్పటివరకు ఎంత పోగొట్టుకున్నారు? అంటే ఖర్చులు అవుతాయండి, రాజకీయం అంటేనే ఖర్చులు. ఇవాళ ఎలక్షన్స్ ఎలా ఉందంటే వెరీ ఎక్స్పెన్సివ్ అయినాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఈ దారుణం ఉంది. మన అటు నార్త్ ఇండియా వెళ్ళినా లేదంటే అటు పక్కన కర్ణాటక వెళ్ళినా ఇంత మరీ పోకళ్ళు లేవు. ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చుల గురించి ఇంత అయినాయి అంత అయినాయి అని లెక్కలు వేసుకుంటే గుండె ఆగిపోద్ది. వాటి గురించి మనం పెద్ద మాట్లాడుకోకూడదు, ఇలా చెప్పడం కూడా మంచిది కాదు. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే టీడీపీలో కొనసాగుతారా, లేదా వేరే పార్టీలోకి వెళ్తారా, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? మీ అంచెలకి ఏం చెప్తారు? అంటే అనుసరులందరికీ ఒకటి మాత్రం నేను భరోసా ఇవ్వగలను. నేను సింగపూర్లో ఉన్న నా మైండ్, అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు. మేము ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే ఎన్ఆర్ఐలు. మేమంతా కూడా అక్కడ ఉన్నా కానీ ఉదయాన్నే లేచి పేపర్ చదివి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాతే, అలాగే మనకు తెలిసిన నలుగురితో చేసిన తర్వాతే అంత బాగానే ఉందని తెలిసి మనసు కుదుట పడిన తర్వాతే మేము అక్కడ డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలం.
అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం. ఎందుకంటే నేను చెప్తున్నాను 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పాటు మేము చదువుకున్నాం, ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు సంపాదించుకున్నాం. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల పాటు ఏంటంటే ప్రజా సేవలు చేసుకొని ఆ తర్వాత చక్కగా కాల్ జాబ్కుని రిటైర్మెంట్ తీసుకుందాం అనేది నా భావన. ఇది మొత్తంగా గోరుముచ్చు గోపాలరావు గారు చెప్తున్నారు. అయితే టీడీపీ అంటేనే బీసీల పార్టీ, అలాంటి బీసీల పార్టీలో బీసీలకి అన్యాయం జరుగుతుంది. దీనిపైన అధిష్టానం కూడా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా తానైతే మాత్రం ప్రజల్లోనే ఉంటూ తన రాజకీయాలను కొనసాగిస్తాను, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒక 2-3 రోజుల్లో చెప్తానని గోరుముచ్చు గోపాలరావు చెప్తున్న పరిస్థితి. చంటితో మన